డాడ్ నేను బయలుదేరి మ్యాంగ్లూర్కి వస్తున్నాను. రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఆ డీసీని ఆఫీస్లో ఉండాలి. ఓకే విఠల్ సార్. రెడీ. ఎందుకు అనవసరంగా ఊరికెళ్ళి దాకొని చేస్తావు? వెంటనే బయలుదేరరా. మ్యాంగ్లూర్ మన కంట్రోల్లో ఉందని చూపిద్దాం. డాడ్ నేను మ్యాంగ్లూర్లో ల్యాండ్ అయ్యాను. ఐ హావ్ మేడ్ ఆల్ ది అరేంజ్మెంట్స్. వాడు 12:30కి మీ ఆఫీస్లో ఉంటాడు. సార్ సీఎం ఇప్పుడు మీ లైన్లోకి వస్తారు. మీరేం టెన్షన్ అవ్వకండి, అంతా నేను మేనేజ్ చేస్తాను. ఏమైంది సార్? స్టేట్ మినిస్టర్స్ నుంచి సెంట్రల్ మినిస్టర్స్ వరకు కంటైనర్స్ ని వదలమని ప్రెషర్ చేస్తున్నారు. డాడ్ I'm going to reach my office in next 2 minutes. మీరు 12:30 లోపు వాటిని కలవాలని పట్టుపడుతున్నారు. I know you won't be interested in meeting him. లేదు సార్, ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. Hey DC, చిగ టైం. నిన్ను ఈ టైంకి ఇక్కడ నిలబెట్టాలని ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఓపెరా హౌస్లో 33.8 డిగ్రీ లాటిట్యూడ్ 151.2 డిగ్రీ లాంజిట్యూడ్లో నేను నిన్న డిసైడ్ చేశాను. నిలబెట్టను చూసావా? దాట్స్ ద పవర్ ఆఫ్ మనీ. డబ్బు సంపాదించేది అవసరానికి కాదు, మత్తెక్కడానికి. మంత్లీ 20 లక్షలు లంచం తీసుకునే అవకాశం ఉండి కేవలం 60,000కు ఉద్యోగం చేయడం నీ ప్యాషన్ అయితే, then multiplying my money again and again is my passion. 64 లక్షల మంది నా కంపెనీలో షేర్స్ కొన్నారు. 12,300 ఎంప్లాయీస్ నా కంపెనీలో పనిచేస్తున్నారు. I roam around 7 continents of this world. I contribute to 7% of India's economy, and you on the other hand, in just 7 days you have tried to destroy my business. నేనేం తప్పు చేశాను రా? చెత్తని తీసుకొచ్చి చెత్త బుట్టలనే కదా వేశాను. మీ దేశంలో రోడ్డు మీద చెత్తని పడేస్తారు కదా, రోడ్డు మీద ఉచ్చపోస్తారు కదా, ఒక చెత్త బుట్ట కదా. I don't give a damn about this country. సరే, ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావు? ముందు నువ్వు పట్టుకున్న కంటైనర్స్ అన్నిటిని పోర్ట్ నుంచి రిలీజ్ చేసి టోల్ బూత్ లో నుంచి టోకన్స్ ఇవ్వు. తరువాత రెడ్డి ఫైల్ ని వెంటనే క్లోజ్ చేయి. సో యు వాంట్ మీ టు క్లోజ్ రెడ్డిస్ ఫైల్, రైట్? yes, I'll close it. సార్, రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? టువర్డ్స్ మ్యాంగ్లూర్ వస్తున్నాడు సార్. ఎన్ని కిలోమీటర్స్? సార్ 80 కిలోమీటర్స్ సార్. ఆపు బండాపు. వాడి మీదకి ఎక్కించేయాలి. ఆపు ఆపు. శ్రీనివాస్ సార్, వీడిని ఇలాగ వదిలేస్తే ఇంకా ఎంతసేపు బతుకుతాడు? 3 to 4 hours సార్. ఏయ్, నువ్వు కొద్దిగా చావడాన్ని మేమందరం చూసి ఎంజాయ్ చేస్తాం. కూర్చోండి, అందరూ కూర్చోండి. ఏయ్ పోలీసు, నన్ను చంపి. నొప్పిగా ఉందా? నొప్పి లేకుండా చద్దాం అనుకుంటున్నావా? చావడం ఈజీ, బతకడమే కష్టం.
అందులోనూ మంచివాడిగా బతకడం అంతకన్నా కష్టం. ఎదుటివాడిని కష్టపెట్టకుండా బతకడం ఇంకా ఇంకా కష్టం. ఓ నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్ని చంపడం మాత్రమే కాకుండా ఆయన పేరుని కోర్టు కీడ్చి అవమానపరిచావు చూడు. ఆ రోజే డిసైడ్ అయిపోయానురా, నిన్ను అరెస్ట్ చేయకూడదు, అడ్డంగా నరికేయాలి. 6 సంవత్సరాలకు ముందు విఠల్ వాళ్ళ అబ్బ పదవిని కాపాడటానికి సిటీలో అల్లర్లు సృష్టించారే, గుర్తుందా? ఆ గొడవల్లో 18 మంది పిల్లల్ని తీసుకొస్తున్న ఒక స్కూల్ వ్యాన్ ని దయాదాక్షిణ్యం యాక్సిడెంట్ గురి చేశారు. అందులో ఒక కుర్రాడు చనిపోయాడు, తెలుసారా? చనిపోయిన ఆ చిన్నపిల్లాడి తండ్రి ఓ నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్ అని నీకు తెలుసా? ఇన్స్పెక్టర్ సుబ్బారావు. సుబ్బు, నీ మనసులో ఉన్న గాయం ఎప్పటికీ ఆరదు. కనీసం వీడిని షూట్ చేసి ఆ గాయానికి మందు వేసుకో. షూట్ హిమ్. yes sir. రండి. రాజాల బతికినోడు ఇప్పుడు అనాథ శవంగా పడున్నాడు. ఏ ధైర్యంతో నరసింహం ఇప్పుడు ఇంతకు తెగించాడు? ఈ కంట్రీలో పోలీస్కి ఇంత పవర్ ఇచ్చేశారా? ముందు మీ డాడ్తో మాట్లాడి కంటైనర్స్ ని మూవ్ చేసే పని చూడండి సార్. కాల్ డాడ్ ఇమిడియట్లీ. ఓ పోలీస్ ఆఫీసర్ కుటుంబం ఓ క్రిమినల్కి భయపడి ఊరుదిలి వెళ్లిపోయారని రికార్డులో ఉండకూడదు. మీ వెనకాల ఇంతమంది ఉన్నాం. బాబు, నా పిల్లలిప్పుడు ధైర్యంగా స్కూల్కి వెళ్తున్నారు. హలో వీరా, నా లవర్ ఎక్కడ? నేను వెంటనే కలవాలి. చూడు విద్య, ఆయనకి డైవర్స్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. ఆయన భార్య ఆయనతోనే ఉన్నారు. ఇక మీద నువ్వు ఆయన పక్కకు కూడా రావద్దు. నేను ఆ రోజే చెప్పాను కదమ్మా, నువ్వే నమ్మలేదు. బుర్రకెక్కేలా చెప్పుండొచ్చుగా, నమ్మేలా నాతో చెప్పుండొచ్చుగా, అసహ్యంగా తిట్టైనా చెప్పుండొచ్చుగా, కొట్టైనా చెప్పుండొచ్చు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అమ్మా విద్య, ఏడోక. నన్ను ట్రాన్స్ఫర్ చేశారు సార్. సార్, నర్సింగ్ హోమ్ మళ్ళీ కంటైనర్స్ బ్లాక్ చేశాడు. ప్రెస్ మొత్తం అక్కడే ఉంది సార్. స్విచ్ ఆన్ ద వెబ్ ఛానల్. సార్, ఎందుకు సార్ కంటైనర్స్ ఆపారు? అన్ని కస్టమ్స్ క్లియర్ చేసిన కంటైనర్స్, వీటిని ఆపే రైట్ మీకు లేదు. 340 ఎకరాల హార్బర్ మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ కస్టమ్స్ కంట్రోల్, మిగిలిన స్టేట్ మొత్తం మా కంట్రోల్. మూసుకున్న మూల నించో. ఏంటి సార్ ఇదంతా? వీళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయొచ్చు కదా సార్? చెయ్యొచ్చు. స్క్రాప్ కి బదులుగా పొరపాటున పంపారు, తిరిగి పంపిస్తున్నాం అని చెప్తారు. ఎవరు సార్ ఇదంతా చేస్తోంది? ఆస్ట్రేలియాలో ఉన్న బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు, లేదా ఈ సమాజంలో ఉన్న మిలీనియర్ అయి ఉండొచ్చు. అయ్యుండొచ్చు అని చెప్తారే, ఎలా కనబడతారు సార్? ఏయ్, నన్ను వీడియోలో చూస్తున్నావు నాకు తెలుసు. సరిగ్గా 11 గంటలకు విఠల్ నా స్టేషన్కి వచ్చి నన్ను కలవాలి. ఎండి లేరు సార్. ప్రెస్ మొత్తం ఎవరో అడుగుతున్నారు. నోరు తెరిచాను. 40 ప్రెస్, 400 పోలీసులు, కస్టమ్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, కలెక్టరేట్ మొత్తం అందరూ వచ్చి నీ ఆఫీస్ ముందు నించుంటారు. ఓ 11 వస్తే ఇంటికి కాదు, స్టేషన్ కి వచ్చేప్పుడు నీ చెంచగాడతోనో కిరాయి గుండాలతోనో కాదు, నువ్వు మాత్రం ఒంటరిగా రావాలి. అందరూ కాస్త బయటికి వెళ్ళండి. నన్ను నీ ఆఫీసులో నిలబెట్టాలని నువ్వు డిసైడ్ అయింది ఒక్కరోజు ముందే కదా, కానీ నిన్నిక్కడ నిలబెట్టాలని నీ మొహం చూసినాడే నేను డిసైడ్ అయిపోయాను. అందుకనే ఏనాడు ఓపెన్ చేయాల్సిన కంటైనర్ని ఈ రోజు ఓపెన్ చేశాను. డబ్బు సంపాదించడం మత్తు కోసం అని అంటావా? మత్తు కావాల్సి వస్తే పీకల దాకా ఏ మూల తొంగవచ్చు కదరా. మైండ్ యువర్ వర్డ్స్. ఐ యామ్ an Australian citizen. కంగారులో నక్కలో ఉన్న దేశానికి వలసపోయి బతికే నీకే ఇంత కొవ్వుంటే
సింహాలు పులులు చిరుతలు పెరుగుతున్న భారతదేశంలో ఉంటున్న నాకెంత పొగరుండాలి. వ్యవసాయం కోసం తాగునీటి కోసం ఉపయోగించి చెరువుల్లోనూ వాగుల్లోనూ కుప్పను పారబడడానికి నీకు మనసులా ఒప్పిందిరా. 32 మంది పిల్లలు నీ వల్ల ఊపిరాడక నీకు ఆ బాధ లేదు? నిర్లక్ష్యంగా మాట్లాడతావా? ఆ దేవుడు నీకు లెక్కలేనది ఇచ్చాడు కదరా, మరెందుకు కుక్కలాగా కక్కిని కూడా కాసిస్తావు? పుట్టిన దేశాన్ని తప్పుగా మాట్లాడడం జన్మనిచ్చిన తల్లిని అవమానించడంతో సమానవరా. చాక్లెట్ తింటే పేపర్ని రోడ్డు మీద పారేయకుండా పాకెట్లో ఉంచుకుని కుప్పతట్లో పారేసే అలవాటు ఇప్పుడు మా దేశంలో చదువుకునే పిల్లల దాకా వచ్చింది. ఇంటింటికి టాయిలెట్లు, వీధి వీధికి చెత్త కుండీలు వస్తాయి. ఆ రోజు ఈ దేశం వేరే స్థాయిలో ఉంటుందిరా. నా దేశాన్ని కుప్పతొట్టు అంటావురా? 7,516 kilometers of seashore, 10% hill stations, 3,27,000 square kilometers of desert, 6,85,000 square kilometers of forest, 58% agricultural land. అన్ని వనరులు ఉన్న దేశం రా నా దేశం. And now it's the youngest nation in the world. ఇప్పుడే నీ చొక్కా పాయింట్ కూడా తీసి ఈ దేశంలో కూర్చోబెట్టగలను. ఆ పని చేశానంటే నీ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్ నుంచి కంపెనీస్ లో షేర్స్ కొనుక్కున్న అమాయక ప్రజల దాకా బాధించబడతారు. అందుకోసమే నీకు అవకాశం ఇస్తున్నా. ఈ నీచమైన వృత్తి వదిలిపెట్టి నేను చేసిన తప్పని నువ్వుగా సరెండర్ అయితే ఇండియన్ పీనల్ కోడ్ విల్ స్పీక్. నేనుగా పట్టుకున్నాను. Get out. क्या साहब? Where are you? मैं मुंबई में हूँ. Come to Mangalore immediately. अभी आऊँगा सर.